హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి ఆది బ్లౌజ్ ప్రకారం మనం ఎలా కటింగ్ చేసుకోవాలి, ఆది బ్లౌజ్ కొలతలతో అనేది చూద్దాము. ఈ వీడియోలో వచ్చేసరికి ఎలాగా కొలతలు తీసుకోవాలి, ఇలా అంటే బ్లౌజ్ పొడవు ఎలా తీసుకోవాలి, నాలుగో భాగం అనేది ఎలా తీసుకోవాలి అనేది నేను క్లియర్‌గా అనేది మీకు చెప్తాను. ఈ వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూగా అనేది చూడండి. మీకే అర్థమవుతది. ఇదొచ్చేసి 34 ఇంచుల సైజ్ అన్నమాట. నడుము లూజ్ వచ్చేసి. దీన్ని ఇప్పుడు ఎలా నాలుగో భాగం తీసుకోవాలో చూద్దాము. ఫస్ట్‌లో వచ్చేసి కింద వచ్చేసి ఒక అర్ధించికి ఒక లైన్ అనేది వేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా కింద ఒక అర్ధించి పెట్టేసుకొని ఒక లైన్ అనేది వేసేసుకోవాలి. ఇది ఎందుకోసం అంటే మనకు ఖర్చుల కోసం అన్నమాట. కింద బ్యాక్ బెల్ట్ అనేది స్టిచ్ చేసుకుంటాం కదా, దానికి అలాగే నెక్‌కు పావించు, బ్యాక్ బెల్ట్‌కి పావించ్ అనేది వెళ్ళిపోతుంది. సో మనకి హాఫ్ ఇంచ్ అనేది కరెక్ట్‌గా సరిపోతుంది. ఇప్పుడొచ్చేసి ఈ 34 ఇంచులో నాలుగో భాగం అనేది మనం తీసుకోవాలి. ఆ నాలుగో భాగం అనేది మనం ఎలా తీసుకోవాలి? ఇలాగా టేప్ తీసేసుకొని 34 ఇంచు దగ్గరకి ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూడండి, 34 ఇంచుల దగ్గరికి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట టేప్‌ని. ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత 34 ఇంచులో అర్ధం అనేది చూసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటే మనకేమవుతుందంటే ఆ 34 ఇంచుల అర్ధం అనేది వచ్చేస్తుంది. ఈ విధంగా వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత మళ్ళీ వచ్చిన దగ్గరికి మళ్ళీ ఈ విధంగా టేప్ పెట్టేసుకొని మళ్ళీ స్టిచ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని చూసుకోవాలన్నమాట. ఈ విధంగా ఇప్పుడు నాలుగో భాగం అన్నమాట ఇది. ఎంత వచ్చింది మనకు? 8.5 ఇంచులు అనేది వచ్చింది. ఈ 8.5 ఇంచులు గాని మనకు నాలుగో భాగం అన్నమాట. ఈ విధంగా అనేది నాలుగో భాగం అనేది తీసుకోవాలి. అది ఏ సైజ్ అయినా సరే సేమ్ ఇదే విధంగా తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి 8.5 ఇంచులకి ఈ విధంగా పెట్టేసుకొని మార్క్ అనేది పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత మనకు బ్యాక్ డాట్స్ కోసం 1 ఇంచ్ అనేది పెట్టుకోవాలన్నమాట ఎక్స్ట్రాగా. ఇంకొచ్చేసి ఖర్చుల కోసం 2 ఇంచులు అనేది నేను పెడుతున్నాను. మీ చాయిస్ అండి. 1.5 ఇంచ్ పెట్టుకోవచ్చు, 3 ఇంచులు పెట్టుకోవచ్చు. మీ ఇష్టము, ఎంతైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ పొడవుని చూసుకోవాలి. ఇప్పుడు ఇలాగా నడుము లూజ్ అనేది తీసేసుకున్నాం కదా, బ్లౌజ్ పొడవు అనేది చూసుకోవాలి. అది ఎలా చూసుకోవాలి? బ్లౌజ్ పొడవు వచ్చేసి ఇలాగా బ్యాక్ సైడ్ అనేది పైకి పెట్టేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ అనేది లోపలికి పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత ఈ విధంగా నీట్‌గా సర్దుకునేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి టేప్ తీసేసుకొని ఇక్కడ షోల్డర్ జాయింట్ ఉంది కదా, ఈ షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి బ్యాక్ డాట్ కనిపిస్తుంది కదండి మీకు, ఈ బ్యాక్ డాట్ దగ్గరికి ఈ విధంగా కొంచెం లాగి పట్టుకోవాలన్నమాట. మరి ఎక్కువ లాగి పట్టుకోకూడదు, కొంచెం లాగి పట్టుకోవాలి. మనకి ఎంత వచ్చింది? 14 ఇంచులు అనేది వచ్చింది బ్లౌజ్ పొడవు వచ్చేసి. ఇప్పుడు ఈ హాఫ్ ఇంచ్ ఉంది కదా, అక్కడి నుంచి ఆ గిర్ర ఉంది కదా, ఆ గిర్ర పై నుంచి ఈ విధంగా అనేది పెట్టుకోవాలి. గిర్రపై నుంచి ఈ విధంగా పెట్టేసుకొని మార్క్ చేసుకోవాలి. మనకి ఖర్చు కోసం ఇంకొక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ హాఫ్ ఇంచ్ అనేది షోల్డర్ జాయింట్ కి అనేది వెళ్ళిపోతుంది. అదే విధంగా ఇటు సైడ్ గాని 14 ఇంచులకి ఒక మార్క్ పెట్టేసుకొని ఎక్స్ట్రాగా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్క్ పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత ఈ 4 డాట్స్ ఉన్నాయి కదా, వీటిని కలిపేసుకొని 2 లైన్స్ గా డ్రా చేసేసుకోవాలి. ఈ విధంగా 2 లైన్స్ గా డ్రా చేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా డ్రా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి నెక్ కి షోల్డర్ కి ఎంత పెట్టుకోవాలి అని చెప్పేసి చూద్దాము. ఒక పెద్ద సైజ్ అయితే ఒకలా ఉంటుంది, చిన్న సైజ్ అయితే ఒకలా ఉంటుంది. 30 లోపల ఉన్నంత చిన్న సైజ్ అన్నమాట. 30 పైవంతా పెద్ద సైజ్ అన్నమాట. ఇప్పుడు చిన్న సైజుకి అయితే ఎలా తీసుకోవాలి, పెద్ద సైజుకి అయితే ఎలా తీసుకోవాలో చెప్తాను. ఇది 34 ఇంచులు కాబట్టి ఖచ్చితంగా పెద్ద సైజ్ బ్లౌజ్. దీనికి వచ్చేసి 5.5 ఇంచులు అనేది తీసుకోవాలి. పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 5.5 ఇంచులు అనేది తీసుకోవాలి. అదే చిన్న సైజ్ అనుకోండి, 5 ఇంచులు అనేది తీసుకుంటే సరిపోతుంది ఎగ్జాక్ట్ గా. అంటే 2 ఇంచులు వచ్చేసి నెక్ కోసం, 3 ఇంచెస్ అనేది ఖచ్చితంగా షోల్డర్ కోసం అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి 5.5 ఇంచులకి మార్క్ చేసేసుకోవాలి. 5.5 ఇంచులకి మార్క్ చేసేసుకున్న తర్వాత ఇది వచ్చేసి 2.5 ఇంచ్ వచ్చేసి నెక్ అనేది వస్తుంది. 3 ఇంచులు వచ్చేసి ఆటోమేటిక్ గా షోల్డర్ కి అనేసి వచ్చేస్తుంది అనమాట. ఫస్ట్ నెక్ కట్ చేసుకుంటే మిగిలిందంతా షోల్డర్ కి అనేది వెళ్ళిపోతుంది. ఈ విధంగా మార్క్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి నెక్ డీప్ ని చూసుకున్నాము.
నెక్ డీప్‌ని గాని ఎలా చూసుకోవాలి? ఇలాగా బ్యాక్ సైడ్‌కి అనేది బ్లౌజ్‌ని వేసేసుకోవాలి. ఇలాగ బ్యాక్ సైడ్‌కి వేసేసుకున్న తర్వాత ఇక్కటి నుంచి ఇక్కడికనేది చూసుకోవాలనమాట. టేప్‌ని పెట్టేసుకోవాలి. ఇక్కడికి ఇలా పెట్టేసుకొని ఈ విధంగా చూసుకోవాలి. ఈ బ్యాక్ డీప్ అనేది చూసుకున్నాం కదా! 5.2 అనేది మనకు వచ్చింది. ఈ 5.2 వచ్చేసి మనకు బ్యాక్ డీప్ అనమాట. ఇప్పుడొచ్చేసి ఆది బ్లౌజ్‌ని తీసేసి ఇక్కడ అర్ధించికి మనము పెట్టుకున్నాం కదా ఖర్చు కోసం దానిపైన నుంచి 5.2 ఇంచులకనేది మార్క్ చేసుకోవాలి. ఖర్చు కోసం అయితే ఎక్స్‌ట్రాగా ఏమీ అవసరం లేదండి. ఎందుకంటే నేను హాఫ్ ఇంచ్ అనేది పెట్టుకున్నాను గదా! పావించి నెక్ దగ్గరికి, పావించి బ్యాక్ బెల్ట్‌కి అనేసి నేను ఆల్రెడీ చెప్పాను గదా! కరెక్ట్‌గా అనేది నాకైతే సరిపోతుంది. మీరు కావాలనుకుంటే ఎక్స్‌ట్రాగా పెట్టుకోండి. ఏం పర్వాలేదు. ఇప్పుడొచ్చేసి ఇక్కడ నెక్ దగ్గర ఎంత తీసుకున్నాం? సారీ. ఇప్పుడు మనము ఇక్కడ ఆర్మ్ డౌన్ అనేది చూసుకున్నాం ఇప్పుడు. ఈ ఆర్మ్ డౌన్ వచ్చేసి 6 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఖచ్చితంగా 6 ఇంచులకనేది మార్క్ చేసుకుంటే ఏ సైజ్ బ్లౌజ్‌కైనా సరిపోతుంది. 6 ఇంచులకి ఈ విధంగా ఇటువైపు గాని ఒక మార్క్ పెట్టేసుకొని ఎల్ షేప్‌లో డ్రా చేసేసుకోవాలనమాట. ఈ విధంగా. ఈ విధంగా డ్రా చేసేసుకున్న తర్వాత ఒక లైను. ఇప్పుడొచ్చేసి మిడిల్‌లో ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 1.5 ఇంచులకనేది పెట్టుకోవాలి. అదే చిన్న సైజ్ బ్లౌజ్ అనుకోండి 1.2 ఇంచులకి లేదా 1 ఇంచుకనేది పెట్టుకుంటే సరిపోతుంది. ఈ విధంగా 1.5 ఇంచుకి పెట్టేసుకున్నాం కదా! ఇప్పుడొచ్చేసి దీన్ని రౌండ్ అనేది చేసుకోవాలి. రౌండ్ అనేది చేసుకునే ముందు ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఎంత తీసుకున్నాం 8.5 ఇంచులు తీసుకున్నాం కదా! ఇక్కడికొచ్చేసరికి 1 ఇంచ్ అనేది యాడ్ చేస్తూ 9.5 ఇంచులకనేది మార్క్ చేసేసుకోవాలి. ఈ విధంగా 9.5 ఇంచులకనేది మార్క్ చేసుకోవాలి. ఖర్చుల కోసం 2 ఇంచులనేది పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఈ 4 డాట్స్‌ని గాని ఈ విధంగా 2 లైన్‌లుగా డ్రా చేసుకోవాలి. ఈ ఆర్మ్ డౌన్ దగ్గర రౌండ్ అనేది ఎందుకు ఇవ్వద్దన్నానంటే, ఈ విధంగా మీరు ఫస్ట్ లైన్ వేసుకొని రౌండ్ ఇవ్వడం వల్ల ఏమంటే, ఆ లైన్ అనేది దాటిపోకుండా మనము రౌండ్ అనేది డ్రా చేసుకోవాలనమాట. దానికోసం మీకు అర్థం కావడం కోసం ఈ విధంగా ఫస్ట్ లైన్ వేసి తర్వాత అనేది నేను ఈ విధంగా రౌండ్ అనేది ఆర్మ్ డౌన్‌కి మార్క్ చేస్తున్నాను. ఈ విధంగా మార్క్ చేసేసిన తర్వాత మనకు ఖచ్చితంగా ఎలా ఉంది అని ఎలా వచ్చింది అని తెలుసుకోవడానికి ఇక్కడి నుంచి మనం టేప్‌తో పెట్టేసుకొని చూసుకోవాలి. ఇక్కడి వరకు చూసుకోవాలనమాట. ఇక్కడి వరకు చూసుకుంటే మనం కరెక్ట్‌గా ఎలా చూసుకోవాలి? ఎంతొస్తే కరెక్టు అనేసంటే మనకు నాలుగో భాగం అనేది 8.5 వచ్చింది గదా! ఆ 8.5 అనేది ఈ విధంగా చూసుకుంటే మనకు రావాలనమాట. చూడండి 8 పాయింట్ అనేది ఎగ్జాక్ట్‌గా ఉంది. కాబట్టి మనము పెంచుకోవాల్సిన అవసరం లేదు. అలాగే తగ్గించుకోవాల్సిన అవసరం గాని లేదు. ఈ నాలుగో భాగం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనకి బ్లౌజ్‌లో అనేది ఈ నాలుగో భాగం చాలా దగ్గర మనం యూజ్ చేస్తూ ఉంటాము. కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనకి నెక్ వచ్చేసి 2.5కి పెట్టుకున్నాం గదా! అలాగే డీప్ దగ్గరకొచ్చేసరికి 3 ఇంచులకనేది పెట్టుకోవాలి. అంటే ఒక హాఫ్ ఇంచ్ అనేది కలుపుకోవాలనమాట. ఇదే ఇప్పుడు పైన 2 ఇంచులకు పెట్టుకున్నారనుకోండి, కిందకొచ్చేసరికి 2.5 ఇంచులకనేది పెట్టుకోవాలి. అలాగా ఒక అర్ధించ్ అనేది యాడ్ చేసుకుంటూ పెట్టుకోవాలి. ఈ విధంగా ఒక లైన్ అనేది వేసేసుకోవాలనమాట. ఈ పైన ఉంది కదా ఒక మార్కు, దానికి అలాగే కిందకున్న ఒక మార్క్‌కి కలిపేసుకోవాలి ఈ విధంగా. ఈ విధంగా కలిపేసుకోవాలి. నేనైతే రౌండ్ నెక్కే పెట్టేస్తున్నాను. ఇక్కడొచ్చేసి మీరేదైనా డిజైన్ కావాలి అనుకుంటే మార్క్ చేసుకోవచ్చు. లేదంటే ఇలాగ రౌండ్ కాకుండా స్క్వేర్‌గా స్టిచ్ చేసుకోవాలి అన్నా కానీ స్క్వేర్‌గా అనేది స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవచ్చు. ఇప్పుడొచ్చేసి కట్ చేసేసుకున్నాము. నెక్ అనేది నేనిప్పుడే కట్ చేయట్లేదు. ఫ్రంట్ పార్ట్‌ని కట్ చేసిన తర్వాత నెక్‌ని నేను కట్ చేస్తాను. అలాగే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకేమైనా వీడియోస్ కావాలి లేదా మోడల్స్ కావాలి అనుకున్న కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను వీడియోస్ అనేది తీసి అప్‌లోడ్ చేస్తాను. మీకు ఏ డౌట్స్ ఉన్నా గాని ఖచ్చితంగా కామెంట్ చేయండి. రిప్లై అనేది ఇస్తాను.
ఈ విధంగా కటింగ్ అనేది చేసేసుకున్నాం కదా. చేసేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్‌కి ఈ విధంగా పెట్టేసుకోవాలనమాట. కట్స్ పెట్టేసుకోవాలి. ఇది ఎందుకోసం అంటే మనం స్టిచ్ చేసేటప్పుడు ఇక్కడికి మనము ఎక్స్‌ట్రాగా స్టిచ్ కోసం వదులుకున్నామని చెప్పేసి ఖచ్చితంగా గుర్తుంటది. ఇంకా ఈజీగా ఉంటది మనకు స్టిచ్ చేసేటప్పుడు. ఈ విధంగా కట్స్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడొచ్చేసి దీనికి డాట్స్ అనేది పెట్టుకున్నాము. డాట్స్ అనేది ఏ విధంగా పెట్టుకోవాలో చూద్దాము. ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఈ లైన్ దగ్గరికి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసేసుకొని ఇక్కడ ఫోల్డింగ్ ఉంది కదా! అక్కడ కొంచెం రఫ్ అనేది ఇచ్చేసుకోవాలి. అలాగా రఫ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకక్కడ ఒక లైన్ అనేది ఫార్మ్ అయిపోతుంది. చూడండి ఈ విధంగా ఒక లైన్ అనేది ఏర్పడింది కదా! మనకు కనిపిస్తుంది కదా! ఆ లైన్ పైన ఈ విధంగా ఒక లైన్ అనేది వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఇటువైపు గాని ఒక లైన్ వేసేసుకోవాలి. ఇంకా మార్కర్ వీల్ ఉందనుకోండి, మార్కర్ వీల్‌తో మార్క్ చేసేసుకున్న మీకు ఇటువైపు ఆటోమేటిక్‌గా ఖర్చు అనే మార్క్ అనేది పడిపోతుంది. ఈ డాట్ పొడవొచ్చేసి 4 ఇంచులకనేది మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఏ సైజు వరకైనా 4 ఇంచులకనేది మార్క్ చేసుకుంటే సరిపోతుంది. లేదనుకోండి మీరు ఆది బ్లౌజ్‌కి చూసుకొని బ్యాక్ డాట్ పొడవనేది పెట్టేసుకుంటే గాని సరిపోతుంది. మీకు డౌట్ ఏమన్నా ఉంటే ఆది బ్లౌజ్ ప్రకారం గాని పెట్టుకోవచ్చు. ఇప్పుడొచ్చేసి బ్యాక్ పార్ట్‌ని బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్‌ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. ఈ విధంగా క్లాత్ అనేది వేసుకోవాలి. ఓపెన్స్ వచ్చేసి మన వైపు ఉండాలి. ఫోల్డింగ్ వచ్చేసి మనకి ఎదురుగా అనేది పెట్టుకోవాలి. చూడండి ఈ ఫోల్డింగ్ వచ్చేసి మనకి ఎదురుగా అనేది పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత దీనిపైన వచ్చేసి బ్యాక్ పార్ట్‌ని పెట్టేసుకున్నాం. ఈ విధంగా బ్యాక్ పార్ట్‌ని పెట్టేసుకోవాలనమాట. కరెక్ట్‌గా పొజిషన్‌లో పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో మొత్తం అలాగా మనము మార్క్ చేసేసుకోవాలి. ఈ విధంగా డాట్స్ పెట్టేసుకుంటూ మార్క్ చేసేసుకోవాలి. ఈ నెక్ అనేది కట్ చేసేసామనుకోండి ఇప్పుడు మీకు అనేది అర్థం కాదనమాట. ఖచ్చితంగా బిగినర్స్‌కి అనేది అర్థం కాదు. కాబట్టి నేను నెక్ అనేది కట్ చేయకుండా చూపిస్తున్నాను. ఇప్పుడొచ్చేసి ఇక్కడొచ్చేసి మార్కర్ వీల్ ఉంటే మార్కర్ వీల్‌తో ఈ విధంగా ప్లస్ లాగా ఈ విధంగా మార్క్ చేసుకోవాలనమాట. ఈ విధంగా మార్క్ చేసుకోవడం వల్ల మనకేమవుతుందంటే కింద ఆటోమేటిక్‌గా మార్క్ అనేది పడిపోతుంది. ఈ ఎక్స్‌ట్రా ఖర్చుల కోసం పెట్టుకున్నాం గదా! ఇక్కడ గాని ఈ విధంగా మార్క్ చేసేసుకోవాలి. నెక్ దగ్గర గాని మార్క్ చేసేసుకోవాలి. మొత్తం ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్‌ని తీసేసేయాలి. చూడండి ఇప్పుడు బ్యాక్ పార్ట్‌ని తీసేసాం గదా! ఇక్కడ చూడు మనం మార్కర్ వీల్‌తో మార్క్ చేసుకున్నాం గదా! సింబల్ అనేది ప్లస్ సింబల్ పడింది. దానిపైన ఈ విధంగా పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఆ ప్లస్ సింబల్‌ని కలిపేసేయాలన్నమాట. ఈ విధంగా. ఈ ప్లస్ సింబల్‌ని కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదంతా గాని చూడండి ఈ ఖర్చుల కోసం పెట్టుకున్నాం గదా! 2 మార్క్స్ దాన్ని గాని ఈ విధంగా ఒక లైన్ వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఇప్పుడొచ్చేసి ఫ్రంట్ పార్ట్‌కనేది లోతు తీసుకోవాలి. లోతనేది ఒక 1/2 ఇంచ్ కిందకనేది తీసుకుంటే సరిపోతుంది. ఖచ్చితంగా లోతనేది తీసుకోవాలి. అది బ్లౌజ్‌కైనా సరే, డ్రెస్‌కైనా సరే. ఎందుకంటే లోతనేది తీసుకుంటాం మనము. ముడతలనేది పడకుండా ఆర్మ్ డౌన్ దగ్గర నీట్‌గా అనేది ఫినిషింగ్ బావుంటుంది కాబట్టి. ఇప్పుడొచ్చేసి నెక్‌ని మార్క్ చేసుకున్నాం. ఈ నెక్ వచ్చేసి 1/2 ఇంచ్ ఉంది కదా! ఇక్కడ మనం ఖర్చుల కోసం వదులుకున్నాం గదా! 1/2 ఇంచ్ షోల్డర్ జాయింట్ కోసం ఆ 1/2 ఇంచ్ అనేది వదిలేసి ఒక మార్క్ అనేది 1/2 ఇంచ్‌కి ఈ విధంగా పెట్టేసుకొని ఆది బ్లౌజ్ ఉంది కదా! ఆది బ్లౌజ్‌ని హుక్స్ సైడ్ మాత్రమే తీసుకోవాలి. ఈ విధంగా హుక్స్ పట్టి సైడ్ మాత్రమే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత షోల్డర్ జాయింట్ ఉంటది కదా! ఆ షోల్డర్ జాయింట్‌ని ఇక్కడ 1/2 ఇంచ్ అనేది మనం మార్క్ పెట్టుకున్నాం కదా! ఆ మార్క్ పైన ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఈ షోల్డర్ జాయింట్ వచ్చేసి ఈ మార్క్ పైన ఈ విధంగా అనేది పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని అక్కడి నుంచి ఈ విధంగా సర్దుకుంటూ రావాలనమాట. వచ్చిన తర్వాత లైన్‌కనేది ఈ విధంగా టచ్ అవ్వాలి. ఆ లైన్‌కి టచ్ అయింది కదా! అప్పుడొచ్చేసి పైననేది ఒక మార్క్ అనేది పెట్టేసుకోవాలి మనం. ఈ విధంగా పైననేది ఒక మార్క్ పెట్టేసుకోవాలి. ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్‌ని ఒక బాక్స్ లాగా మార్క్ చేసుకోవాలి. లేదంటే మీరు అలాగే ఇప్పుడు నెక్ ఎలా ఉందో అలాగే మార్క్ చేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడొచ్చేసి కిందొచ్చేసి 3.5 ఇంచులకనేది మార్క్ చేసుకోవాలి. పైనొచ్చేసి 2.5 ఇంచుకి. అంటే బ్యాక్ పార్ట్‌కి మనం ఎలా పెట్టుకున్నామో సేమ్ అలాగే ఫ్రంట్ పార్ట్‌కి గాని పెట్టేసుకుంటే సరిపోతుంది.
ఇప్పుడు వచ్చేసి రౌండ్ నెక్ అనేది కాబట్టి రౌండ్ షేప్ అనేది ఇచ్చేస్తున్నాను. మీరు ఏమన్నా డిజైన్ కావాలి అనుకుంటే డిజైన్ పెట్టుకోవచ్చు. ఈ విధంగా రౌండ్ నెక్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి వచ్చేసరికి 2 ఇంచులకు అనేది మార్క్ చేసుకోవాలి. ఈ 2 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. అలాగే ఇటువైపు వచ్చేసరికి కానీ 2 ఇంచులకు అనేది మార్క్ చేసుకోవాలి. దీనిని ఒక లైన్ లాగా వేసుకోవాలన్నమాట. ఈ 2 మార్క్స్ ని కలుపుతూ లైన్ అనేది వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇటువైపు వచ్చేసి 1 ఇంచ్ పైకి అనేది మార్క్ చేసుకోవాలి. 1 ఇంచ్ పైకి అనేది మార్క్ చేసుకోవాలి. ఇటువైపు వచ్చేసి అర్ధ ఇంచుకి అనేది మార్క్ చేసుకోవాలన్నమాట. అర్ధ ఇంచ్ పైకి మార్క్ చేసేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి డాట్ వెడల్పు వచ్చేసి ఇక్కడి నుంచి తీసుకోవాలి. ఈ లైన్ పైన నుంచి తీసుకోవాలన్నమాట. ఆ లైన్ పైన నుంచి 2.7 ఇంచులకు అనేది తీసుకోవాలి. ఇక్కడ ఒక మార్క్ పెట్టేసుకోవాలి. అదే మనం డాట్ ఇప్పుడు ఎంతకు స్టిచ్ చేసుకోవాలి, 2.5 ఇంచులకు అనేది పెడుతున్నాను. కిందకు వచ్చేసరికి ఒక 1/2 ఇంచుకి అనేది పెడుతున్నాను. ఈ 1/2 ఇంచ్ ఉంది కదా, దీనిని ఒక లైన్ లాగా ఈ విధంగా వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఇప్పుడు 1 ఇంచుకి పెట్టుకున్నాం కదా ఇటు సైడ్, దానిని ఈ విధంగా షేప్ అనేది ఇచ్చేసేయాలన్నమాట. ఈ విధంగా షేప్ అనేది ఇచ్చేసేయాలి. ఈ లాస్ట్ దగ్గరకు వచ్చేసరికి స్కేల్ పెట్టి గీసుకునేసేయాలి. ఈ విధంగా స్కేల్తో గీసుకోవాలి. చూసారా ఎంత సింపుల్ గా అనేది ఫ్రంట్ పార్ట్ అనేది అయిపోయిందో. ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా, కటింగ్ అనేది ఈ విధంగా చేసేసుకోవాలి. ఇప్పుడు డాట్ పొడవు వచ్చేసి 2.5 ఇంచులకి పెట్టుకోవాలి. మెయిన్ డాట్ అన్నమాట. ఇది ఫస్ట్ డాట్ పొడవు వచ్చేసి 2.5 ఇంచులకు పెట్టేసుకొని ఇటు 2.5 ఇంచులకు మనం తీసుకున్నాం కదా, అందులో హాఫ్ కి తీసుకొని ఈ విధంగా ఒక లైన్ అనేది వేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా లైన్ అనేది వేసేసుకున్నాం కదా, ఇది వచ్చేసి ఒకటో డాట్. ఇంకా రెండో డాట్ వచ్చేసి ఇక్కడ పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఇక్కడి నుంచి ఒక 1/2 ఇంచుకి అనేది మార్క్ చేసుకోవాలి. 1/2 ఇంచుకి అనేది మార్క్ చేసేసుకున్న తర్వాత ఆ 1/2 ఇంచ్ అనేది వదిలేసి దీన్ని ఈ విధంగా చూడండి 1/2 ఇంచ్ దగ్గరికి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ దగ్గరికి ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక లైన్ అనేది ఏర్పడింది కదా, దానిపైన అనేది ఒక లైన్ గీసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి రెండో డాట్. దీని పొడవు కానీ 2.5 ఇంచులకు అనేది తీసుకుంటే సరిపోతుంది. రెండో డాట్ పొడవు కానీ 2.5 ఇంచులకు అనేది తీసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మూడో డాట్ ని డ్రా చేసుకోవాలి. ఆ మూడో డాట్ వచ్చేసరికి ఈ రెండిటి మధ్యలో ఈ విధంగా అనేది రావాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇలాగా పట్టుకుంటే మనకు ఈక్వల్ గా అనేది రావాలన్నమాట. ఫోల్డింగ్ ఒకటి ఎక్కువ తక్కువ కాకుండా సమానంగా ఉండాలి. అలాగా సమానంగా ఉన్నదానికే మనం ఈ విధంగా లైన్ అనేది వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా లైన్ అనేది వేసేసుకోవాలన్నమాట. ఇది మూడో డాట్. ఇప్పుడు మూడు డాట్లు అనేది కానీ అయిపోయినాయి కదండి. ఈ డాట్ పొడవు వచ్చేసి మూడో డాట్ 4 ఇంచులకు పెట్టుకోవచ్చు, లేదంటే 3 ఇంచులకు పెట్టుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి కట్స్ పెట్టేసుకున్నాము మనకు గుర్తుండడం కోసం. ఇది సైడ్ స్టిచెస్ కోసం. ఇప్పుడు వచ్చేసి ఈ నెక్ ని బ్యాక్ పార్ట్ నెక్ ని కట్ చేసేసుకున్నాం. ఎందుకు కట్ చేయకూడదన్నాను ఫస్ట్ లోనే మీకు అర్థమైంది కదండి. మీ ఫ్రంట్ పార్ట్ ని కట్ చేసుకోవాలి కాబట్టి నేను నెక్ ని కట్ చేయొద్దన్నాను. ఇప్పుడు కట్ చేసుకుంటే సరిపోతుంది. దీన్ని వచ్చేసి మనం కాజా పట్టీకి అనేది యూస్ చేసుకోవచ్చండి. పడేయకండి, పెట్టుకోండి అలాగే. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ని ఇలా పెట్టేసుకొని దానిపైన బ్యాక్ పార్ట్ని ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని నెక్ వైపు ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో లేదా ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో, ఎక్కువ షోల్డర్స్ అనేది జారిపోతున్నాయంటే ఒక 1/2 ఇంచ్ అనేది పెట్టుకొని, లేదంటే ఒక 1/2 ఇంచ్ అనేది పెట్టుకుంటే సరిపోతుంది. ఈ విధంగా చూపిస్తున్న విధంగా అనేది మీరు మార్క్ చేసుకోవాలి. నేనైతే 1/2 ఇంచ్కి అనేది మార్క్ చేసుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ అనేది షోల్డర్స్ జారిపోతుంది కాబట్టి నేను వచ్చేసి 1/2 ఇంచ్కి అనేది పెట్టుకుంటున్నాను. ఇది వచ్చేసి కట్ చేసేసేయాలి.
ఈ విధంగా కటింగ్ అనేది చేసేయాలి. కట్ చేసేసుకున్న తర్వాత స్టిచ్చింగ్‌లో కానీ మనం అర్ధించ్ అనేది పెట్టుకున్నాం కదా! స్టిచెస్ కోసం దాన్ని మాత్రం ఖచ్చితంగా అర్ధించ్ అనేది స్టిచ్‌కి వెళ్ళేటట్లు చూసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల షోల్డర్స్ అనేది జారకుండా నీట్‌గా ఉంటుంది. ఇప్పుడొచ్చేసి హ్యాండ్స్‌ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. ఈ విధంగా ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు పెట్టుకోవాలి. ఓపెన్స్ వచ్చేసి మనకు ఎదురుగా పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత ఈ విధంగా అనేది నేను వేసుకుంటున్నాను. ఈ విధంగా వేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మనకు సైడ్ జాయింట్ అనేది మళ్ళా మనం స్టిచ్ చేసుకుంటాం కదా సైడ్ జాయింట్స్ కోసం అలా కాకుండా నీట్‌గా అనేది ఉంటుందన్నమాట. ఒకేసారి జాయింట్లు అనేది లేకున్నా సరిపోతుంది. కాబట్టి నేను ఈ విధంగా అనేది కటింగ్ చూపిస్తున్నాను మీకు అర్థం అవ్వడం కోసం. ఈ ఫోల్డింగ్స్ 2 గాని మన వైపే ఉండాలి. ఈ విధంగా హ్యాండ్ పొడవుని మార్క్ చేసుకోవాలి ఫస్ట్ వచ్చేసి. హ్యాండ్ పొడవు వచ్చేసి 9 ఇంచులన్నమాట. అలాగే ఇటువైపుకొచ్చేసరికి కానీ ఒక మార్క్ అనేది పెట్టేసుకోవాలి. ఈ విధంగా పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 2 మార్క్స్‌ని కలిపి ఒక లైన్ అనేది వేసేసుకోవాలి. మీరు బుట్ట హ్యాండ్స్‌కి గాని సేమ్ ఇలాగే కటింగ్ చేసుకున్నారనుకోండి సైడ్ జాయింట్స్ అనేది పడకుండా నీట్‌గా ఉంటుంది. ఈ విధంగా ఇప్పుడు హ్యాండ్ లూజ్ అనేది తీసుకోవాలి. హ్యాండ్ లూజ్ తీసుకునే ముందు ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్‌కి అనేది ఈ విధంగా ఒక లైన్ అనేది వేసేసుకోవాలన్నమాట. ఇది ఖర్చుకెళ్ళిపోతుంది. అంటే మనము హెమ్మింగ్ చేసేడుగా ఉంటే 1.5 ఇంచ్‌కి అనేది పెట్టుకోవాలి. ఇది హెమ్మింగ్ అనేది అవసరం లేదు కాబట్టి ఒక అర్ధ ఇంచ్ అనేది పెట్టుకుంటే సరిపోతుంది. పావించ్ వచ్చేసి ఇన్విజిబుల్ స్టిచ్‌కెళ్ళిపోతుంది. పావించ్ వచ్చేసి షోల్డర్ జాయింట్‌కి అనేది వెళ్ళిపోతుంది. కరెక్ట్‌గా సరిపోతుంది. ఇప్పుడొచ్చేసి మనకు హ్యాండ్ లూజ్‌ని మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ వచ్చేసి ఎంతొచ్చింది అంటే అది మామూలుగా మెజర్‌మెంట్ ప్రకారం ఇచ్చారండి నాకు. కాబట్టి 14 ఇంచులకి అనేది హ్యాండ్ రౌండ్ వచ్చింది. 14 ఇంచుల అర్థం అనేది మనం తీసుకోవాలి. ఎందుకంటే ఇది 4 మడతల పైన ఉంది కాబట్టి అర్థం అనేది తీసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా హ్యాండ్ లూజ్‌ని మార్క్ చేసేసుకున్నాం కదా! ఇప్పుడొచ్చేసి ఇది 4వ భాగం అనేది మనకి 8 పాయింట్ అనేది వచ్చింది కదా! 8.5 అనేది వచ్చింది కదా! ఆ 8.5 వచ్చేసి ఈ మూల నుంచి ఈ విధంగా తీసేసుకోవాలి. ఇక్కడ ఒక మార్క్ అనేది పెట్టేసుకోవాలి. 4 భాగం అనేది తీసేసుకొని ఒక మార్క్ పెట్టేసుకోవాలి. డౌన్‌కొచ్చేసరికి 3.5 ఇంచులకి అనేది మార్క్ చేసుకోవాలి డౌన్‌కి. పెద్ద సైజు కాబట్టి 3.5 ఇంచులకి చేసుకోవాలి. అదే చిన్న సైజ్ బ్లౌజ్ అనుకోండి 3 ఇంచులకి అనేది చేసుకుంటే సరిపోతుంది. ఈ రెం ఈ 2 మార్క్స్‌ని కలిపి ఒక లైన్ అనేది వేసేసుకున్నాము. ఈ విధంగా ఒక లైన్ వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఇప్పుడొచ్చేసి ఈ మార్క్‌ని కలిపి ఒక లైన్ లాగా వేసుకోవాలి. ఈ విధంగా ఒక లైన్ లాగా వేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఈ ఖర్చుల కోసం 2 ఇంచులు అనేది పెట్టుకున్నాం కదా మనం. ఆ 2 ఇంచులని గాని ఇక్కడ అనేది పెట్టేసుకోవాలి. ఈ విధంగా 2 ఇంచులు పెట్టేసుకోవాలి. దీనిని ఒక లైన్ లాగా వేసుకోవాలనమాట. ఇప్పుడు ఈ లైన్ దగ్గరకొచ్చేసరికి 1 ఇంచ్‌కి అనేది మనం ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. 1 ఇంచ్‌కి మార్క్ చేసుకున్నాం కదా! ఇప్పుడు హ్యాండ్ షేప్ అనేది ఇచ్చేసేయాలి. ఇక్కడి నుంచి ఇక్కడ నాలుగో భాగం అనేది మార్క్ వచ్చింది కదా మనకు. ఈ నాలుగో భాగం దగ్గర ఏదైతే మనం మార్క్ చేసుకున్నామో అక్కడికి దీన్ని కలిపేసేయాలి. ఈ విధంగా కలిపేసేయాలి. కలిపేసిన తర్వాత ఏం చేయాలి అంటే మనకు కరెక్ట్‌గా హ్యాండ్ అనేది ఉందా? లేదా? అని చెప్పేసి ఎలా చూసుకోవాలి? మనకి నాలుగో భాగం అనేది 8.5 అనేది వచ్చింది కదా! ఆ 8.5 అనేది ఈ విధంగా పెట్టుకుంటే రావాలన్నమాట. చూడండి ఇక్కడికొచ్చేసరికి 8.5 అనేది రావాలి. ఆ 8 అనేది ఎగ్జాక్ట్‌గా నాకు ఉంది కాబట్టి నేను దీనిని ఏమీ మార్చట్లేదు. ఇప్పుడొచ్చేసరికి ఇక్కడికొచ్చేసరికి కట్స్ అనేది పెట్టేసుకోవాలి. ఎందుకంటే ఇది మిడిల్ అన్నమాట. మిడిల్ పాయింట్ మనకు గుర్తుండడం కోసం కట్స్ అనేది పెట్టుకోవాలి. స్టిచ్ చేసేటప్పుడు షోల్డర్ దగ్గర ఆ కట్ అనేది పెట్టుకుంటామన్నమాట. ఇటువైపు ఈక్వల్‌గా రావడం కోసం. ఇప్పుడు చూడండి ఇక్కడ జాయింట్ అనేది ఉంటుంది. 2 హ్యాండ్స్ కదా! 2 హ్యాండ్స్ జాయింట్ అనేది ఉంటుంది. ఆ జాయింట్ అనేది కట్ చేసేస్తే మనకు 2 హ్యాండ్స్ అనేది ఆహ్, ఇలాగా సెపరేట్ అయిపోతాయన్నమాట. ఇప్పుడొచ్చేసి లోత్ అనేది తీసుకున్నాము. చూడండి ఈ విధంగా పెట్టేసుకొని
హ్యాండ్స్‌ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత లోతు ఎలా తీసుకోవాలో చూద్దాము. మామూలుగా ఎలా లోతు తీసుకుంటామో అలానే తీసేసుకోవాలి. ఈ విధంగా ఈక్వల్‌గా పెట్టేసుకొని ఇక్కడి నుంచి 1 ఇంచ్‌కి మనం మార్క్ చేసుకున్నాం గదా! ఇక్కడ. ఆ 1 ఇంచ్ దగ్గర నుంచి ఇక్కడ ఉంది గదా! 2 ఇంచెస్‌కి పెట్టుకున్నాం కదా! ఆహ్, ఆ మార్క్ పైన ఈ విధంగా పెట్టేసుకొని మిడిల్‌లోకి ఈ విధంగా రఫ్ చేసేసుకోవాలి. చేసేసుకున్న తర్వాత మిడిల్‌లో ఒక ఇలాగా ఏర్పడింది కదా! మార్కు దానిపైన ఈ విధంగా పెట్టేసుకొని కిందకు ఒక హాఫ్ ఇంచ్‌కనేది పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత హాఫ్ ఇంచ్‌ని కలుపుతూ ఈ విధంగా లాస్ట్ వరకు ఈ విధంగా పెట్టేసుకోవాలి. మనకి ఇది లోతు తీయాలన్నమాట. ఇప్పుడు ఎలా మార్క్ చేసుకున్నామో సేమ్ అలాగా వచ్చేసి లోతనేది తీసేసుకోవాలి. మామూలుగా ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళైతే అలాగే డైరెక్ట్‌గా చేసేస్తారు. కొంతమంది బిగినర్స్ ఉంటారు గదా! వాళ్ళకి తెలియడం కోసం ఈ విధంగా అనేది నేను చెప్తున్నాను అర్థం కావడం కోసం. లేదంటే మామూలుగా నేనైతే డైరెక్ట్‌గానే కటింగ్ అనేది చేసేస్తాను. మీకేదైనా అర్థం కాలేదు అనుకుంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను రిప్లై అనేది ఇస్తాను. మనకి లోతు తీసుకున్న సైడ్ గుర్తుండడం కోసం కట్స్ అనేది పెట్టుకోవాలి. ఈ విధంగా కట్స్ పెట్టుకోవడం వల్ల లోతు తీసుకున్న సైడు మనం ఫ్రంట్ సైడ్‌కనేది కుడతాం గదా! అది గుర్తుంటుందనమాట. ఈ లోతు చూడగానే ఖచ్చితంగా ఫ్లాష్ అయితుంది మన మైండ్‌లో. ఇప్పుడొచ్చేసి షేప్ బెల్ట్‌ని కటింగ్ చేసుకున్నాము. షేప్ బెల్ట్ వచ్చేసి ఫ్రంట్ సైడ్ వచ్చేసి 3.5 ఇంచులకనేది పెట్టుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్‌ని ఇప్పుడు ఇక్కడి నుంచి వచ్చేసి 2.7 ఇంచులకనేది తీసుకున్నాం కదా! ఆ 2.7 ఇంచులనేది ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. అంటే ఈ షేప్ బెల్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ ఆధారంగా కటింగ్ చేసుకోవాలి. పైకొచ్చేసి 2.5 ఇంచులనేది ఈ విధంగా పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత ఈ విధంగా బ్యాక్ పార్ట్‌ని ఇక్కడ 3.5 ఇంచులకి లైన్ ఏసి పెట్టాం కదా! అక్కడి నుంచి ఈ విధంగా మార్క్ చేసుకోవాలనమాట. మార్క్ చేసేసుకున్న తర్వాత ఇక్కడికొచ్చేసరికి లాస్ట్‌లో 3 ఇంచులకనేది పొడవు పెట్టుకోవాలి. ఈ విధంగా 3 ఇంచులకి పొడవు పెట్టేసుకోవాలనమాట. పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ 3.5 ఇంచులు, 2.5 ఇంచులు, 3 ఇంచులకనేది కలిపేసుకోవాలి. ఈ విధంగా షేప్ అనేది తీసేసుకోవాలి. ఈ విధంగా డాట్స్ అనేది పెట్టుకుంటూ కలుపుకోండి. డాట్స్ పెట్టుకోవడం వల్ల మీకు మంచిగా వస్తుందనమాట. మీరు ఒకేసారి లైన్ వేసేసారనుకోండి బాగా రాదు. కాబట్టి డాట్స్ పెట్టుకుంటూ కలుపుకోండి. ఈ విధంగా ఇప్పుడు కటింగ్ అనేది చేసేసుకున్నాము. కటింగ్ చేసేసుకున్నాం గదా! ఇప్పుడు 3.5 ఇంచుల సైడు ఈ విధంగా కట్స్ అనేది పెట్టేసుకోవాలి. ఎందుకంటే ఇది ఫ్రంట్‌కనేది రావాలనమాట. ఈ కట్స్ అనేది ఎదురుగా అనేది రావాలి మనం కుట్టేటప్పుడు కాబట్టి. ఇప్పుడు చూడండి బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, షేప్ బెల్ట్ అలాగే హ్యాండ్స్ కటింగ్ అనేది అయిపోయింది. చాలా సింపుల్ అండి ఈజీగా. థాంక్ యూ ఫర్ వాచింగ్.